హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. ఈ వీడియోలో నిఫ్టీ మనము 60 డేస్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేసాం కదా. ఈ రోజుకి 5 డేస్ అయింది, అంటే ఒక వారం అనేది కంప్లీట్ అయింది. ఇవా 1 వీక్లో మనకు ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో అనేది నేను మీతో షేర్ చేస్తాను. 60 డేస్ ట్రేడింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఆ వీడియోస్ అన్ని షార్ట్స్ లాగా మీకు డైలీ అప్లోడ్ చేస్తున్నాను. డే 5 దాకా మీరు చూసుకోవచ్చు. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది. నా స్ట్రాటజీని బేస్ చేసుకొని నేను ఒక ఇండికేటర్ అనేది చేసుకున్నాను అనమాట. అయితే అందులో ఆటోమేటిక్గా మీకు బై సిగ్నల్స్, సెల్ సిగ్నల్స్, ఎంట్రీ ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి ఇవన్నీ వస్తాయి. రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:2. ఈ స్ట్రాటజీకి ఉన్న రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అయ్యి మనము ట్రేడ్స్ అనేవి తీసుకున్నామంటే ప్రాఫిట్లోనే ఉంటాము. ఈ వీక్ 1లో మనకి వచ్చిన ప్రాఫిట్ ఏంటి, లాస్ ప్రాఫిట్ అనేది మీకు క్యాలిక్యులేషన్ వేసి చూపిస్తాను. ఫస్ట్ చూసినట్లయితే మనకి డే 1 వచ్చేసి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో అది కూడా ఎందుకంటే ఇది బిగినర్స్ కోసం కాబట్టి నేను ఇందులో ఎటువంటి ప్రైస్ యాక్షన్ అనేది యూజ్ చేయకుండా ట్రేడ్ అనేది ఎలా తీసుకోవాలనేది ఫస్ట్ డే చూశాను. ఒకవేళ మనం ప్రైస్ యాక్షన్ కనుక యూజ్ చేసి ఉంటే, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి డ్రా చేసుకొని ఉంటే మనం ఆ రోజు ట్రేడ్ అనేది తీసుకునే వాళ్ళం కాదు. ప్రైస్ యాక్షన్ యూజ్ చేయడం వల్ల మనకు ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. బిగినర్స్కి రెసిస్టెంట్ అండ్ సపోర్ట్స్ అనేవి డ్రా చేయడం రాకపోయినా ఇది యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఇండికేటర్ అనేది నేను రెడీ చేశాను. దీంతో పాటు రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ని డ్రా చేయడానికి ఇంకో ఇండికేటర్ అనేది నేను ట్రై చేస్తున్నా చేసుకోవడానికి. నెక్స్ట్ డే 6 నుంచి అది కూడా యాడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. అప్పుడు మనకు ఒకవేళ ఎంట్రీ వచ్చినా కూడా దగ్గరలో ఉన్న సపోర్ట్ రెసిస్టెన్స్ని చూసి మనం ఎంట్రీ తీసుకోం కాబట్టి ఆ స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో డే 1లో వచ్చేసి స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ ఎంట్రీ కూడా వచ్చింది, కానీ సెకండ్ టైం మనం ఎంట్రీ అయితే తీసుకోలేదు. మన స్ట్రాటజీకి ఉన్న రూల్స్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోలేదు. సో ఒకవేళ ఆ ట్రేడ్ అనేది తీసుకొని ఉంటే సెకండ్ ట్రేడ్లో కూడా మనకి లాస్ అనేది వచ్చేది, కానీ మనం తీసుకోలేదు. మన రూల్ని బేస్ చేసుకొని మనం తీసుకోలేదు కాబట్టి మనకు ఆ రోజు ఒక స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఈ ఇండికేటర్ని యూజ్ చేసి మినిమం 2 ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. ఇంకా అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు. ప్రాఫిట్ కానీ లాస్ అవ్వని 2 ట్రేడ్స్ అనమాట. ఫస్ట్ ట్రేడ్లో మీకు ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకా ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఒకవేళ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది అంటే సెకండ్ ట్రేడ్ అని తీసుకోవచ్చు. సెకండ్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే ఇంకా మీరు అక్కడికి క్లోజ్ అనేది చేసేయాలి. ఈ ఇండికేటర్ వల్ల బిగినర్స్కి ఓవర్ ట్రేడింగ్ చేయడం అనేది స్టాప్ అవుతుంది. సో ఇది బిగినర్స్కి కానివ్వండి చాలా హెల్ప్ అవుతుంది బిగినర్స్కి. ఇక డే 2 చూసినట్లయితే మనకి డే 2 వచ్చేసి మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మన రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:2 అనమాట. అంటే 10 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే 20 పాయింట్స్ అనేది మనకి ప్రాఫిట్. సెకండ్ డే అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఇంకా థర్డ్ డే చూసినట్లయితే డే 3లో వచ్చేసి మనము మన స్ట్రాటజీ ప్రకారం మనకి ఎంట్రీ అయితే వచ్చింది. సో రూల్స్ బేస్ చేసుకొని తీసుకున్నాము. డే 3లో కూడా మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది. సో అంటే 20 పాయింట్స్ అనమాట. మన స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్, టార్గెట్ వచ్చేసి 20 పాయింట్స్, 1:2 కాబట్టి మనము డే 3లో కూడా మనకి ప్రాఫిట్ వచ్చింది. సో ఈ వీడియోస్ అన్ని నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను, లైవ్లో ట్రేడ్ చేసినవి మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి డే 4 వచ్చేసి ఫస్ట్ మార్నింగ్ అయితే మనం ఎంట్రీ తీసుకున్నాము. ఒక స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో దానికి రీజన్ వచ్చేసి మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ అనేది ఉండేదనమాట. సో నేను అది చూసి డ్రా చేశాను, కానీ బిగినర్స్కి ఇది బిగినర్స్ కోసం కాబట్టి ఒకసారి మనము ట్రేడ్ అయితే తీసుకుందాం అని చెప్పేసి నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. తర్వాత సెకండ్ టైం ఎంట్రీ వచ్చినప్పుడు నేనైతే ప్రైస్ యాక్షన్స్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నాను. దాంట్లో అయితే మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది. సో మనకి అంటే 1:2 కాబట్టి మనకు 10 పాయింట్స్ అనేవి లాస్ అయ్యాము. 10 పాయింట్స్ ప్రాఫిట్ అనమాట. డే అనేది ప్రాఫిట్లోనే క్లోజ్ చేసాము. నెక్స్ట్ డే వచ్చేసి మనకి సేమ్ ఇలాగే మనము మనకి ఒక రెసిస్టెంట్ లెవెల్ అనేది ఉండేది. సైడ్ ఎంట్రీ వచ్చింది. సో అయితే నేను ఇండికేటర్ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఎంట్రీ అయితే తీసుకున్నాను. అయితే ఇందులో స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. యాక్చువల్గా మనం ప్రైస్ యాక్షన్ అనేది యూజ్ చేస్తుంటే ఈ స్టాప్ లాసెస్ కూడా మనకు హిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదనమాట. సో చాలా తక్కువ టైం మనకి ఎప్పుడో ఒకసారి ఇలా స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తే. అయితే డే 5లో కూడా మనకి ఒక స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. తర్వాత మళ్ళీ ఎంట్రీ వచ్చినప్పుడు తీసుకున్నాను. ఇండికేటర్ బేస్తోనే ఇండికేటర్ యూజ్ చేసుకొని మనకున్న రూల్స్ని తీసుకున్న. డే 5లో అయితే ఒక ప్రాఫిట్ అనేది వచ్చింది. అంటే ఒక స్టాప్ లాస్ ఒక ప్రాఫిట్ అనేవి వచ్చాయి. 1:2 కాబట్టి మనకు 10 పాయింట్స్ పైన 10 పాయింట్స్ అనేవి మనకు ప్రాఫిట్లో డే అనేది క్లోజ్ అయింది. సో మనకు డే 1 నుంచి డే 5 దాకా 1 వీక్లో మనం ఈ స్టాప్ లాసెస్ ప్రాఫిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చూసినట్లయితే మనకి డే 1 వచ్చేసి
స్టాప్ లాస్ కాబట్టి మైనస్ ఒక 10 పాయింట్స్ మైనస్ అనమాట. ఇక్కడ ప్రాఫిట్స్ మనకి స్టాప్ లాస్ అనేవి మీకు క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను. స్టాప్ లాస్ వచ్చేసి 10 డే 1లో, డే 2లో వచ్చేసి +20 అనమాట. అంటే 20 పాయింట్స్ ప్రాఫిట్‌లో ఉన్నాము. డే 3 వచ్చేసి మనకి 20 పాయింట్స్ ప్రాఫిట్‌లోనే క్లోజ్ అయింది. డే 4 వచ్చేసి మనము ఫస్ట్ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత ప్రాఫిట్ కాబట్టి ఒక 10 పాయింట్స్ అనేవి మనం ప్రాఫిట్‌గా యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ డే 5 వచ్చేసి సేమ్ అంతే, ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. ఒక ప్రాఫిట్. సో 10 పాయింట్స్ అనేవి ప్రాఫిట్‌లో ఉన్నాయి. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి ఒక స్టాప్ లాస్ అనేది మనకి -10 అనేది ఒకటుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనము ఒక 50 పాయింట్స్ అనేది ప్రాఫిట్‌లో ఉన్నాము. నిఫ్టీలో వీక్ 1లో వచ్చేసి మనము ఈ 5 డేస్‌లో 50 పాయింట్స్ అనేవి ప్రాఫిట్‌లో ఉన్నాము. సో 50 పాయింట్స్ ప్రాఫిట్ అంటే మనం క్యాలిక్యులేషన్ ఏసి చూసినట్లయితే నిఫ్టీలో వచ్చేసి ప్రెజెంట్ మనకి 75 కదా! లాట్‌కి 75 క్వాంటిటీ 75 ఇంటూ ఒక 50 అనేది చూసినట్లయితే 3750 మనము ప్రాఫిట్‌లో ఉన్నాము. సో వీక్ 1లో మనము మొత్తం 50 పాయింట్స్ ప్రాఫిట్‌లో ఉన్నాము. సో మనం ఈ ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడానికి నిఫ్టీలో మనం యూజ్ చేసే క్యాపిటల్ మినిమమ్ 15,000 అనేది మనకు పడుతుంది. అంతే, 15,000ని యూజ్ చేసి మనము ఒక 1 వీక్‌లో ఈ 3750 రూపీస్ అనేది ప్రాఫిట్‌లో ఉన్నాము. సో ఈ ఇండికేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అక్యురసీ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవడానికని నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సిరీస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇండికేటర్ అనేది నేను షేర్ చేస్తాను. ఈ రూల్స్ కూడా, ఇండికేటర్స్‌కి ఉన్న రూల్స్ అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్‌కి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సిరీస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను ఇండికేటర్ అనేది గ్రూప్‌లో షేర్ చేస్తాను. వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.